ఎలా డబ్బు అన్నం ఎలా తింటున్నారు, ఎలా పోషించి ఎలా ఎలా అన్ని తీసుకుంటున్నారు ఇంటికి? అన్నము గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తుంది. రోజు గవర్నమెంట్ అన్నం రోజు గవర్నమెంట్ ఏది తీసుకుంటున్నారా మీరు? రోజు ఎందుకు, మంత్లీ ఒకసారి ఇస్తుంది. లేదా ఇంటికి ఏమైనా తీసుకోవాలంటే కూడా నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నావా ఏంటి? ఇంటికి ఏం కావాలో ఏం అవసరం లేదు, ఒక్కనే కదా సింగిల్. సరే, యాదగిరి ఏం కావాలి మీకు? వాళ్ళందరూ ఎవరికి నేను మాట్లాడుతున్నా, నాతో మాట్లాడరాదు. నేను చెప్తున్నా, వాళ్ళ నంబర్ అంతా కూడా పెట్టావు. ఒకవేళ నోటీస్ ఇష్యూ అయింది, వాళ్ళకి ఫోన్స్ పోతే వాళ్ళు ఏం చేస్తారు పాపం? నువ్వు డబ్బులు కట్టని దాని వల్ల వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఫోన్లు పోతే వాళ్ళు బాధపడతారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎందుకు చేస్తావు? నేను లిఫ్ట్ చేయకుంటే, నేను రెస్పాన్స్ కాకుండా వాళ్ళకి చేయాలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. లోన్ పేమెంట్ చేయట్లేదు, మరి ఫ్యామిలీని ఎలా పోషిస్తున్నామని ఏజెంట్ క్వశ్చన్ చేస్తున్నాడు కస్టమర్ని. సో లాస్ట్కి వస్తే కస్టమర్ కన్విన్స్ చేశాడు ఏజెంట్ని. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. మనీ లీగల్ అడ్వైజర్ మాట్లాడుతున్నా. ఏమైంది, ఇంకా పేమెంట్ క్లియర్ చేయలేదు? కొంచెం మనీ ప్రాబ్లం ఉందని సెటిల్మెంట్ తీసుకుంటా. మనీ ప్రాబ్లం ఉందా? అవును. ఎన్ని రోజుల నుంచి ఉంది మనీ ప్రాబ్లం? 1.5 year నుంచి. లాస్ట్ మంత్ కూడా ఒకరు అడిగితే పేమెంట్ చేస్తా సార్, ఒక ఈఎంఐ అయినా కడతా సార్ అన్నారు. ఒక ఈఎంఐ అయినా కట్టాల్సింది కదా. ఎవరన్నారు సార్? ఎవరన్నారు? మీరే కదా సార్ చెప్పింది. నేను చెప్పలేదు. మీరు చెప్పలేదా? మరి ఎవరు చెప్పింది? నాకేం తెలుసు? నాకేం తెలుసా? అర్థమవుతుంది మాట్లాడేది. నాకేం తెలుసు అంటే మరి ఎవరు చెప్పారు? ఎన్ని రోజుల నుంచి నువ్వు లోన్ కట్టలేదు, ఒక ఈఎంఐ కట్టుకోలేవా నువ్వు? ఈఎంఐ కట్టే యోగ్యత లేనప్పుడు లోన్ ఎందుకు తీసుకున్నావు? బ్రదర్ తీసుకున్నావు మరి ఎందుకు చెప్తా అన్నావు? కడతానని ఎందుకు చెప్పాల్సింది నువ్వు? ఎన్ని రోజుల నుంచి కడతానని చెప్పుకుని వస్తున్నావు, ఒక ఈఎంఐ కట్టుకోలేవా? ఇంటి దగ్గర వచ్చి నిలుచుకుంటే పరుగు పోతుందని తెలుసు కదా నీకు. ఎవరైనా వచ్చి ఇంటి దగ్గర నిలుచుకున్నారా మీ ఇంటి దగ్గరకు వచ్చి? బ్రదర్ నేను చెప్పలేదు, కడతాను ఎప్పుడు చెప్పలేదు. నీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి కదా, డీటెయిల్స్ తీసుకొని ఇచ్చారు కదా. డీటెయిల్స్ తీసుకొని ఇచ్చారు కదా. డీటెయిల్స్ తీసుకుని రావాలి ఇంటి దగ్గరికి ఇప్పుడు. కాదు బ్రదర్, చెప్పండి. కరీంనగర్ అని అంటే అదే నా దగ్గర ఇంటి అడ్రస్ ఉంది, నేను పంపిస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు కట్టాల్సింది 24,000. వాళ్ళు నీకు ఆఫర్ ఇచ్చింది 9,000 కడితే లోన్ క్లోజ్ అయిపోతుంది అన్నారు. నా 9,000 కూడా కట్టుకోలేకపోతున్నావు. సరే ఓకే, 9,000 కట్టుకోలేవు, 2,000 నీ ఈఎంఐ అదే సార్. 2,000 నా కట్టుకోవాలి కదా నువ్వు. 2,181 రూపాయలు ఉంది ఒక ఈఎంఐ. ఇదేం షాప్ ఉంది, పేపర్ షాపా? అవును. షాప్ దగ్గర వస్తే నీకే కదా ఇబ్బంది అయ్యేది. షాపే తీసేసిన, అదే కదా ప్రాబ్లము. షాపే తీసేసినావా? బిజినెస్ లాస్ అయ్యి 5-6 లక్షలు లాస్ అయ్యి షాపే తీసేసిన. ఆ షాప్ ఉంటే నీకు ఇప్పటిదాకా ఎందుకు కట్టుకుంటారు? సరే, యాదగిరి ఏం కావాలి మీకు? వాళ్ళందరూ ఎవరికి నేను మాట్లాడుతున్నా, నాతో మాట్లాడరాదు. నేను చెప్తున్నా, వాళ్ళ నంబర్ అంతా కూడా పెట్టావు. ఒకవేళ నోటీస్ ఇష్యూ అయింది, వాళ్ళకి ఫోన్స్ పోతే వాళ్ళు ఏం చేస్తారు పాపం? నువ్వు డబ్బులు కట్టని దాని వల్ల వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఫోన్లు పోతే వాళ్ళు బాధపడతారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎందుకు చేస్తావు? నేను లిఫ్ట్ చేయకుంటే, నేను రెస్పాన్స్ కాకుండా వాళ్ళకి చేయాలా? నీ రెస్పాన్స్ అవుతున్నావు అప్ప, ఓకే, నాకు ఇబ్బంది ఏం లేదు. రెస్పాన్స్ మాత్రం అయి నేనేం చేసేది చెప్పు? మరి వాళ్ళేం చేస్తే వాళ్ళు అప్పుడు అడుగుతారు కదా. వాళ్ళకి తెలియకుండా పెట్టావో తెలిసి పెట్టావో ఎవరికి తెలుసు? నువ్వు అడిగితే నువ్వు ఫస్ట్ పెట్టేటప్పుడు వాళ్ళని అడిగారా? ఎవరిని? రిఫరెన్స్ పెట్టి. నువ్వు కదా నంబర్ పెట్టింది, నేను పెట్టానా నీ నంబరు? నువ్వు కదా నంబర్ పెట్టింది, రెఫరెన్స్ నంబరు. మరి ఇప్పుడు ఎట్లా నన్ను అడుగుతున్నావు ఏంటి? మరి నువ్వు ఎందుకు పెట్టావు నంబర్ని? మరి ఇప్పుడు ఎట్లా అంటున్నావు? ఇప్పుడు మీరు ఎట్లా అంటారు? వాళ్ళని అడిగితే వాళ్ళని అడిగి పెట్టిన వాళ్ళు ఏదో తెలుస్తుందని. ఇప్పుడు నువ్వు డబ్బులు కట్టావు, ఫోన్లు చేస్తే ఎప్పుడో ఒకసారి ఆన్సర్ చేస్తావు. నేను ప్రతి నా కాల్ లిఫ్ట్ నంబర్ యాడ్ అయ్యి వాళ్ళ నంబర్. బ్రదర్ ప్రతి కాల్ లిఫ్ట్ చేస్తా, నేను ప్రతి కాల్ లిఫ్ట్ చేస్తా. ప్రతి కాలు తీస్తా, నాకు ఇబ్బంది ఏం లేదు. తీసినప్పుడు డబ్బులు ఎందుకు కట్టట్లేదు? ప్రతి కాలు తీసి 1.5 ఏడాది నుంచి అదే చేస్తున్నావా? ప్రతి కాలుకి ఆన్సర్ చేసుకుని ఇప్పుడు కడతా రేపు కడతానని, లేకుంటే ప్రతి ఒక్కరికి నాకు డబ్బులు ప్రాబ్లం ఉందని చెప్పుకుని వస్తున్నావా? 1.5 ఏడాది నుంచి ఒక ఈఎంఐ కట్టుకోలేవా? డబ్బులు కట్టుకోలేవా? పోషిస్తున్నావా ఇంటిని? నువ్వు ఏంటి లోన్ తీసుకున్నప్పుడు కట్టాలి కదా. ఇంటిని ఎలా పోషిస్తున్నావు? ఇంటిని అడుగుతున్నా, ఇంటిని ఎలా పోషిస్తున్నావు? పోషించడం అంటే ఏం కావాలి ఇంటికి పోషించడానికి? ఎలా డబ్బులు అన్నం ఎలా తింటున్నారు, ఎలా పోషించి ఎలా అన్ని తీసుకుంటున్నారు ఇంటికి? అన్నము గవర్నమెంట్ రేషన్ బియ్యం ఇస్తుంది. రోజు గవర్నమెంట్ అన్నం రోజు గవర్నమెంట్ ఏది తీసుకుంటున్నారా మీరు? రోజు ఎందుకు, మంత్లీ ఒకసారి ఇస్తుంది. లేదా ఇంటికి ఏమైనా తీసుకోవాలంటే కూడా నువ్వు గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకుంటున్నావా ఏంటి? ఇంటికి ఏం కావాలో ఏం అవసరం లేదు, ఒక్కనే కదా సింగిల్. ఒక్కడనే ఉన్నావా? ఒక్కడనే ఉండవా ఇంట్లో? ఒక్కడనే ఉండేది, పేరెంట్స్ ఎవరు లేనికి? పేరెంట్స్ ఊర్లో ఉంటారు, నేను ఇక్కడ ఉంటాను. 34 ఏళ్ళు అయితే కాడగితే నేను గవర్నమెంట్ అన్నం తింటున్నాను, గవర్నమెంట్ నాకు ఇస్తున్నా, దాంట్లో తింటున్నావు అంటున్నావు. అవును. ఎలా పోషిస్తావు అంటే ఇట్లా తింటా అట్లా తింటానంటున్నావు. నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పారు బ్రదర్. నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్పిన. సమాధానం పెట్టుకో, నేను ఇబ్బంది ఏం పడాను.
ఫస్ట్ అవన్నీ మీరు అడగద్దు. అడిగిన దానికి నేను సమాధానం చెప్తున్నా, ఓపుకుంటే విను. సరే వినకపోతే ఇప్పుడు ఏం చెప్తున్నావు? డబ్బులు కట్టను అంటున్నావా? కట్టా అని చెప్పినా, నేను ఫస్టే చెప్పిన, నువ్వు కాల్ లిఫ్ట్ చేసినప్పుడే సెటిల్మెంట్ తీసుకుంటా అని చెప్పిన. సరే సెటిల్మెంట్ నేను 24,700 ఉంది, నేను 9,000 సెటిల్మెంట్ ఇస్తా, చేస్తావు ఇప్పుడే నీకు మెయిల్ పంపిస్తా, లెటర్ పంపిస్తా, అన్ని పంపిస్తా. టైం పడుతుంది, 1 మంత్ టైం పడుతుంది. 1 మంత్, వచ్చే నెల డబ్బులు వచ్చేటి. వచ్చే నెల వరకు ఎవరు టైం ఇస్తారు? సరే ఓకే, నీకు వచ్చే నెల వరకు టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక ఈఎంఐ కట్టుకో, వచ్చే నెల నీకు తిరిగి 7,000 చేయిస్తాను నేను. ఈఎంఐ కట్టాను, డైరెక్ట్ సెటిల్మెంటే. సెటిల్మెంట్ నీకు సెటిల్మెంట్ అమౌంట్ తగ్గదు, 9,700 ఏమో ఉంది, ఇప్పుడు 2,000 కట్టాయి, వచ్చే నెలకు నువ్వు 7,000 కట్టుకో, నేను సెటిల్మెంటే వేసిస్తాను 7,000కి. ఇప్పుడైతే నువ్వు డబ్బులు కట్టకుండా సెటిల్మెంట్ అడిగినా ఇవ్వరు, లేకుంటే ఇంటి దగ్గరికి వాళ్ళు పంపించినప్పుడు నువ్వు మొత్తం కట్టాల్సి పడుతుంది. 24,000 విత్ నోటీస్ ఛార్జెస్, ఎగ్జిక్యూటివ్ వస్తే ఎగ్జిక్యూటివ్ అలోన్ ఛార్జెస్, ఇవన్నీ నోటీస్లో మెన్షన్ చేసి ఉంటారు. నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు, అక్కడ ఐడి కార్డు కూడా ఉంటుంది, ప్రతిదీ అక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ 9,000 కట్టనీకే లేవు అంటే 24,000 కట్టు, వచ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వ అంటే అవన్నీ ఎడికెళ్ళి వస్తాయి? బిజినెస్ లాస్ అయ్యి నేనే లాస్ లో ఉన్నా అంటే అది కోర్టు నోటీస్, ఓకేనా? కోర్టు నోటీస్ వచ్చినప్పుడు నువ్వు రిజెక్ట్ చేయలేవు. ఎలా రిజెక్ట్? కోర్టుకే చెప్తానండి, నేను బిజినెస్ లాస్ అయినా. బిజినెస్ సరే ఓకే, బిజినెస్ లాస్ అయినా ఎన్ని రోజులు అయింది బిజినెస్ లాస్ అయ్యి? 1.5 year అవుతుంది. 1.5 year అయిందా? అంతకుముందు పే చేయలే, అంతకుముందు ఆన్ టైం పే చేయలే. ఏం చేసినావు అంతకుముందు? నువ్వు ఏం చేయాలి? డబ్బులు తీసుకుని 9 EMIలు కట్టినావు, 9 EMIలు పెండింగ్ పెట్టుకున్నావు. 9 కట్టినా లేదా? 9 కట్టి బ్రదర్, అర్థం పెట్టుకుంటావా బ్రదర్? అడిగింది నేను ఏం అడుగుతున్నాను బ్రదర్, నువ్వు మాట్లాడుతావు, నన్ను మాట్లాడిస్తా. నా బిజినెస్ మంచిగా, మాట్లాడు. బిజినెస్ మంచిగా ఉన్నప్పుడు ఒక్క రోజు నా డేట్ మిస్ అయిందా? సరే ఓకే, కరెక్ట్ గా కట్టుకున్నావా? నువ్వు చూడు, చెక్ చేయి, నీ దగ్గర ఉంది కదా, నన్ను అడుగుతావేంది? ఇవన్నీ నీ దగ్గర డీటెయిల్స్ లేవా? డిలే చేసే కట్టుకున్నావు, సరేనా? డిలే చేసా. 2024 1వ తారీఖు తీసుకున్నావు, 1వ నెలలో లోను, జనవరి 1 తీసుకున్నావు. నువ్వు ఈనా చేసుకున్నావు, ఆటో డెబిట్ పెట్టుకున్నావు, సరేనా? ఆటో డెబిట్ పెట్టుకున్నావు, దాని తర్వాత అకౌంట్ లో 0 బ్యాలెన్స్ లోనే మెయింటైన్ చేస్తున్నావు. అడిగితే నా దగ్గర డబ్బులు లేదంటున్నావు. ఇప్పుడు కూడా నేను ఏం అడిగినా అంటే 9 EMIలు 0 బ్యాలెన్స్, 9 EMIలు 0 బ్యాలెన్స్ చూపెట్టిందా నీకు? నేను అదే అడుగుతున్నా, 9 EMIలు కట్టకుండా ఉన్నావు కదా, ఎందుకు కట్టలేదు? అకౌంట్ లో ఎందుకు బ్యాలెన్స్? కట్టిన దానికి అడుగుతున్నా బాబు, కట్టని దానికి నాకు తెలుసు, అందరికి తెలుసు. 9 EMIలు కట్టలేదా? ఓకే, బిజినెస్ మంచిగా ఉన్నప్పుడు 9 EMIలు కట్టినా. నా బిజినెస్ క్లోజ్ అయింది, 5-6 లక్షలు అప్ అయింది, బిజినెస్ తీసేసిన మొత్తానికి. ఇప్పుడు బిజినెస్ లేదు, ఖాళీగా ఉన్నా. ఓకే, కొన్ని డబ్బులు వచ్చేటివి ఉన్నాయి, వచ్చిన తర్వాత సెటిల్మెంట్ చేసుకుంటావా? నెక్స్ట్ మంత్ వచ్చేటివి ఉన్నాయి. నెక్స్ట్ మంత్ వరకు టైం ఇవ్వలేను నేను కాబట్టి లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. ఇప్పుడు నేనేం చేయలేను, ఎందుకంటే 5-6 లక్షలు అప్పు ఉంది. నీకు 9,000 అని నువ్వు చూస్తున్నావు, సింపుల్ గా అంటున్నావు, కానీ నాకు బయట 5-6 లక్షలు అప్పు ఉంది. ఓకే, నీ వల్ల 9,000 కట్టుకోకపోతే ఎంతో కొంత కట్టుకోవచ్చు కదా, అది 1,000 రూపాయలైనా 2,000. బ్రదర్, ఇప్పుడు సెల్ బ్యాలెన్స్ అయిపోయింది, ఈ రోజు బ్యాలెన్స్ చేయించుకోనికి డబ్బులు లేవు. ఓకే, అది పరిస్థితి ప్రజెంట్ సిచ్యువేషన్. అరేంజ్ చేసి 2,000 కట్టుకో, నేను కాబట్టి టైం తీస్తాను. 1.5 year నుండి అరేంజ్ చేసుకుంటేనే బతుకుతున్నా. ఇంకెవరు ఇస్తారు? ఒకసారి ఇచ్చేవాళ్ళు, ఒకసారి ఇస్తారు, 2 సార్లు ఇస్తారు, ఊకి ఇవ్వరు కదా. సరే ఇప్పుడు ఏం చెప్తున్నారు? నేను వచ్చే నెలే కడతాను అంటున్నారా? సెటిల్మెంట్ తీసుకుంటాను, కట్టాను. ఆల్రెడీ టైం ఇచ్చినారు కాబట్టి ఎంతో కొంత అరేంజ్ చేసి 2-3 రోజుల్లో 1,000 రూపాయలైనా 2,000 కట్టుకో. బ్యాలెన్స్ బ్రదర్, నువ్వు 2-3 వేలు పోతున్నా, నా సెల్ బ్యాలెన్స్ కి డబ్బులు లేవు అంటున్నా. బ్యాలెన్స్ అయిపోయింది, బ్యాలెన్స్ చేయించుకొని కూడా డబ్బులు లేవు. ఓకే, నేను అది ఒకే ఆప్షన్ ఉంది, లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నోటీస్ ఏమన్నా వస్తే నువ్వు రెస్పాండ్ అవ్వను, ఓకేనా? నేను ఖమ్మంలో ఉన్నా, ఇంటి దగ్గర లేను. ఏదైనా బిజినెస్ చూద్దామని వచ్చిన అడిగి. నేను నోటీస్ ఇష్యూ చేస్తాను, నోటీస్ వస్తుంది, మీకు ఫోన్ వస్తుంది, మీరు చెక్. ఎక్కడికి వస్తుంది? కరెంట్ అడ్రస్ ఎక్కడ ఉన్నారు మీరు? ఖమ్మంలో. ఇప్పుడు ఖమ్మంలో బిజినెస్ సెర్చింగ్ లో ఉన్నాను, ఏదైనా బిజినెస్ పెడదామని ట్రై చేస్తున్నాను. పంపిస్తాను, ప్రెసెంట్ అడ్రస్ కే పంపిస్తాను, ఓకేనా? డీటెయిల్స్ తీసి డీటెయిల్స్ మీద పంపిస్తాను, లేకుంటే ఇంటి అడ్రస్ పంపిస్తాను. ఇంటి అడ్రస్ ఏది పెట్టినారో ఇంటి దగ్గర లేను బ్రదర్. ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కే పెట్టాలి కదండి, వేరే ఆప్షన్ లేదు కదా నాకు. నేను ఇంటి దగ్గర పోను, ఈ మధ్య పోను, అక్కడ కూడా అప్పులో ఉన్నారు. నోటీస్ పంపిస్తాను, కనుక్కోండి ఒకసారి. ఎక్కడికి పంపిస్తారంటే మళ్ళీ నోటీస్ పంపిస్తాను. ఇంటికే పంపిస్తానండి. ఇంటి దగ్గర పోను, నేను పోంది పంపించి ఏం చేస్తావు? కాగితాలు ఆ గోడకు తలిగేసి ఉంటాయి. ఓకే, నేను క్లియర్ చెప్తున్నా, నేను ఏదైనా బిజినెస్ చేద్దామని ఖమ్మం వచ్చిన, ఫ్రెండ్ వాళ్ళ రూమ్లు ఉంటున్నా ఇప్పుడు ప్రజెంట్. ఏదైనా బిజినెస్ సెట్ అయితే చేద్దామని చూస్తున్నా. ఓకే, బయట పోతే 5-6 లక్షలు అప్పు ఉంది. నా సిచ్యువేషన్ అది, సెల్ బ్యాలెన్స్ కూడా వేసుకోనికి లేదు టైం.
అందుకే నెక్స్ట్ మంత్ డబ్బులు వస్తున్నాయి. నెక్స్ట్ మంత్ ఎలా వస్తాయండి? ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని నెక్స్ట్ మంత్ మనం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదండి, 5-6 లక్షలు మనం తిని తాగలేదు కదండి. మనం వేరే వాళ్ళకి ఇచ్చినాం కదా, వాళ్ళు ఇస్తా అన్నారు, నెక్స్ట్ మంత్ ఇస్తా అన్నారు. వాళ్ళు ఇస్తే నేను ఇట్లా సెటిల్మెంట్ చేసుకుందాం చూస్తున్నా. వాళ్ళు ఇస్తే ఇంక సెటిల్మెంట్ చేసుకుంటారా? ఆ, ఒకవేళ వచ్చిన వాళ్ళు చేసేలాగుంటే ఎన్ని రోజుల లోపల చేసుకుంటారు? అర్థం కాలే. వచ్చిన వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారు చేసేలాగుంటే? చేస్తా, రాగానే నేను కాల్ చేస్తాను మీకు. మీ నెంబర్లు ఉన్నాయి నాకు, ఇంతకుముందు కాల్ చేసిన నెంబర్లు ఉన్నాయి. నా తరఫు నుంచి మీరు ఇక్కడ ప్రాపర్ అప్డేట్ ఇవ్వాలి. వాళ్ళు వచ్చే నెల చేస్తాను అంటున్నారు, ఆ టైం ఏ డేట్ అన్నప్పుడు నేను ఏదో Next- హెల్ప్ చేయగలను. నెక్స్ట్ మంత్ 20 వరకు చేసుకోండి. నెక్స్ట్ మంత్ 20 వరకు అంటే ఎవరు ఇస్తారండి టైం మీకు? అరే నేను ఒక 10 రోజులు అటు ఇటు చెప్తున్నా, కొంచెం లేట్ కావచ్చు తొందర కావచ్చు అట్లానే. ఓకే, అరేంజ్ చేసి ఎంతో క్లియర్ చేసి చూడండి. వస్తే డబ్బులు నేనే కట్టేస్తా, నేను ఉంచుకొని ఏం చేస్తా. బాగానే మాట్లాడుతున్నారు సార్, నేను లేదని చెప్పట్లేదు, ఓకేనా? మాటలు అందరూ బాగానే ఇప్పుడు నా 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 పరిస్థితి బాగలేక 9,000 కూడా కడతలేను కానీ, ఎవరన్నా 9,000కు ఊర్లో కూడా పోయి చెప్తే 9,000 ఇవ్వాలి, కోర్టు నుండి ఆర్డర్ వచ్చిందంటే కోర్టుకు పోనీకే 1,000-2,000 అవుతాయి. కోర్టుకి పోనీకే. కోర్టు నోటీస్కే నువ్వు డబ్బులు కట్టాల్సి పడుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, నా పెళ్లి కోర్టుకో హైదరాబాద్ ఏదో కోర్టుకి వేస్తారు. నేను మా ఊరు నుండి లేదా ఖమ్మం నుండి కోర్టుకు రానికే నాకు 1,000 రూపాయలు అవుతాయి. మళ్ళీ మా ఊరికి పోనీకే 1,000 రూపాయలు అవుతాయి. సారీ, 2,000 అక్కడనే అవుతాయి. ఆ 2,000 ఉంటే ఇక్కడ కట్టనా? ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను నమ్మి లాస్ అయినా, బిజినెస్ లాస్ అయ్యి బిజినెస్ క్లోజ్ చేశాను. ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే, బిజినెస్ అడ్రస్కి ఇస్తా, బిజినెస్ ఉందా తీసేసి. ఓకే, అరేంజ్ చేసి క్లియర్ చేయండి తొందరగా అయితే తొందరగా, ఓకేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మాత్రం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.